హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఆల్రెడీ మీరు ఎంతోమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళే. జనాల్ని మోటివేట్ చేసి లాస్ట్‌కి మేము తీసుకున్న డిసిషన్ ఏందంటే, మన ప్రొడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో పెట్టాలని డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే ఈ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫ్రాంచైజీ ఇయన్నీ చేయాలంటే జనాలు ఏదో వీడియోలు అంటే వేలకు వేల మంది ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, వీడియోలు చూస్తున్నారు తప్ప ప్రొడక్ట్ తీసుకొని అంటే మన వాళ్ళకి ఎట్లా ఉందంటే ఈరోజు 10,000 పెట్టగానే రేపు 10,000 వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అట్లా రావండి. మనం కష్టపడితేనే డబ్బులొస్తాయి తప్ప కూర్చుంటే డబ్బులు రావు. లాస్ట్‌కి ఏంటంటే ఇంకా సరే వీళ్ళు ఎట్లా చేయట్లేదు కదా! వీళ్ళని ఏదో రకంగా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అయ్యేది ఏందంటే డబ్బులతోని. ఈవెన్ నేను గాని, మీరు గాని అసలు బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే తొందరగా డబ్బులు సంపాదియాలన్న ఆలోచనతో బిజినెస్ చేయాలనుకుంటున్నాం. అదే బిజినెస్‌లో నేను ఆల్రెడీ అన్ని విధాలుగా మోటివేట్ చేశాను. యాక్చువల్లీ నా గోల్ ఏంటంటే హైదరాబాద్‌లో ఒక పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. రాయలసీమలో ఒక పెద్ద ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. దాని నుండి వచ్చే రెవెన్యూని కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్‌కి ఇవ్వాలి. గవర్నమెంట్‌కి మన సైడ్ నుండి సపోర్ట్ చేయాలి. తర్వాత ఫార్మా సెక్టర్‌లో ఒక మంచి ల్యాబ్ డిజైన్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ని ఆల్మోస్ట్ 7 సంవత్సరాల నుండి కంటిన్యూ రన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫార్మాలో జాబ్ వదిలేసాక మళ్ళీ పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టి చాలా మందిని మోటివేట్ చేశాక తర్వాత అక్కడ లాక్‌డౌన్‌లో దెబ్బ తినేసి మనము పౌల్ట్రీ పికల్ ఇండస్ట్రీ పెట్టాము. దీంట్లో స్టార్టింగ్‌లో బానే ఉంది. ఇప్పటికి కూడా బానే ఉంది. ఆర్డర్స్ బానే వస్తున్నాయి. మధ్యలో స్ట్రగుల్స్, హడల్స్, సమ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అట్లా మధ్యలో ఆపేసాము. తర్వాత ఈ జనాలందరిని బట్టి చూసి నేర్చుకుందేందంటే, ఈ జనాలు తిరిగి అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే జస్ట్ అంటే మన యూట్యూబ్‌లో వచ్చేదాన్ని బట్టి మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ లైకులు కొడితే డబ్బులొచ్చేస్తాయి. లేకుంటే స్టేటస్‌లు పంపిస్తే డబ్బులొచ్చేస్తాయి అన్న దీంట్లో ఉన్నారు కాబట్టి, జనాలకి పని చేయాలంటే కష్టమైపోయింది. కాబట్టి నా బ్రాండ్ ఎప్పుడు ఆపుకోవద్దన్న ఉద్దేశ్యంతో సరే మీరు మినిమమ్ కష్టపడాల. ఎట్లా అంటే ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మేము లాంచ్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ సెండ్ పీడీఎఫ్ అని పెట్టండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఇన్‌కమ్ ఎట్లా వస్తుంది? అంటే ఒక రూ. 1000 పెట్టి మీరు పచ్చడి పర్చేజ్ చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ద 6 మంత్స్ తర్వాత 80,000 వరకు వస్తుంది. అంటే మంత్లీ పికెల్ కొంటారు. మీకు తెలిసిన వాళ్ళకి ముగ్గురికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఇది చైన్ మార్కెట్ అన్నమాట. సేమ్ అంటే నా ప్రొడక్ట్‌ని మీరు కింద ఉన్న వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేయడం వల్ల మీకు డబ్బులొస్తున్నాయి. 2,000, 3,000 కడితే మీకు 80,000 ఎవరివ్వరు. ఆ థియరీ ఏందనేది ఒక పీడీఎఫ్ ఫార్మాట్ రెడీ చేసాం మనము. ఒక వీడియో కూడా షూట్ చేసాము. ఎవరైతే ఓకే. ఎంఎల్ఎం మార్కెట్ లేదా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో రావాలనుకుంటున్నారో, నా రిక్వెస్ట్ ఏందంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ అంటే ఈ రోజు నుండి రోజు ఎర్లీ మార్నింగ్ 8 నుండి 9 మధ్యలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఎక్కడెక్కడి నుండి జాయిన్ అయ్యారు, వీళ్ళందరి డేటా మొత్తం నేను ఈ వీడియోలో రీల్ చేస్తాను. నిన్ననే మనం ఈ ఎంఎల్ఎం మార్కెట్‌ని నిన్ననే లాంచ్ చేసాము. మా గుడ్ విల్ ఏందంటే శ్రీనివాసరావు గారని చెప్పేసి వైజాగ్ నుండి అతనొక్కడే ఫ్యామిలీ మెంబర్స్‌లో 4 ఐడీలేశాడు. శ్రీనివాసరావు గారు వైజాగు, వెంకటేశ్వరరావు గారు వైజాగు, వెంకటలక్ష్మి వైజాగు, కార్తికేయ వైజాగు, సంగీజీ ఈయన వైజాగ్. ఈ నలుగురు వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. ఈ 4 ఐడీలేశారు. ఈరోజు ఆల్రెడీ ఇంకొక 10 మంది ఐడీలేస్తున్నారు. అంటే ఐడీలంటే వీళ్ళు అప్డేట్ చేసుకొని పేమెంట్ చేస్తారు. మనం పచ్చడి పంపిస్తాము. వాళ్ళు టేస్ట్ చేస్తారు. వాళ్ళు టేస్ట్ చేసినాక ఆ పచ్చడిని మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇస్తారు. ఫ్రెండ్స్‌కి ఇచ్చినాక మళ్ళా వాళ్ళకి అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏందంటే మనం తినాలా, మనతో పాటు ఇంకో 10 మంది తినాలా. అంటే మీరు ఆల్రెడీ తింటున్నారు. చెప్తున్నాను గదా! ఆల్రెడీ మీరు ఇప్పుడు జ్యోతి ఫుడ్స్ నుండి మీరు పికల్ తీసుకున్నారు, మీరు తిన్నారు, మీరు తిన్నది వాళ్ళకిస్తున్నారు. అట్లనే పికల్ తిన్నట్టే డబ్బులు గూడా ఏందంటే మనీ ఏదైతే జనరేట్ అవుతుందో మాకొచ్చే ప్రాఫిట్‌ని అది ఎవరైతే మనకు ఎంఎల్ఎం మార్కెట్‌లో లేదా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అవుతున్నారో వీళ్ళందరికి గూడా షేర్ జేస్తున్నాం. పర్సెంటేజ్ బేసిస్ మీద కింద జాయిన్ అయ్యే వాళ్ళ పర్సెంటేజ్‌ని డైరెక్ట్ పైనున్న వాళ్ళకి జాయిన్ జేస్తున్నాం. అట్లానే మీరు పచ్చడి తిన్నట్టే ఈ డబ్బుల్ని గూడా మనం పంచాలి. మనం గవర్నమెంట్ ఏ రకంగా యేసుకున్నా సరే మీరు ఆల్మోస్ట్ 30-40% టాక్స్ కట్టమని చెప్తుంది. ఆ గవర్నమెంట్‌కి టాక్స్ కట్టే బదులు గవర్నమెంట్ టాక్స్ కడితే పదవుల్లో ఉన్నోళ్ళు బాగుపడతారు తప్ప కింద స్థాయిలో ఉన్నోళ్ళు బాగుపడరు. అంటే కామన్ పీపుల్ ఎప్పుడు గూడా అదే స్టేజ్‌లో ఉంటున్నారు. కాబట్టి మేము ఆలోచించిందేందంటే అక్కడ టాక్స్ కట్టి అదంతా చేసే బదులు టాక్స్ తగ్గించేసుకొని ఆ ప్రాఫిట్‌ని కామన్ పీపుల్‌కి మనం సప్లై చేయగలిగితే, డబ్బుల్ని రొటేట్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడతారు. అంతే 140,00,00,000 మంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఇప్పుడు మీరు బయటి దేశంకెళ్తే యూఎస్‌లో గాని, యూకేలో గాని వాళ్ళందరూ ఓన్లీ ఎంఎల్ఎం మార్కెటే చేస్తారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లోనే ఎక్కువ బిజినెస్ చేస్తారు తప్ప ఎవరు కూడా జాబులు చేయరు. ఇన్ ఫ్యూచర్‌లో మీరు ఎంత చదువుకున్నా అయితే ఉద్యోగాలు రావు. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 6 మంత్స్‌కి రూ. 80,000 అంటే దాన్ని డివైడ్ చేసుకుంటే మంత్లీ 15,000 అంటే ఇంట్లో ఉన్న లేడీస్ గూడా ఎవరైనా సరే మీరు కొనుక్కొని, మీరు టేస్ట్ చేసి, మీరు
పక్క వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లానే ఇప్పుడు మీకొచ్చే అమౌంటు ఒక 1 మంత్ అయితే మీకు అమౌంట్ పడిపోతది. సెకండ్ మంత్ అయినా అమౌంట్ పడిపోతది. అమౌంట్ పడ్డాకన్నా సరే మీరు తిన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ కడుపు నింపడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి ఫస్ట్ ఏంటంటే నా బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. నాకొచ్చిన ఇన్‌కమ్‌ని మీకిస్తున్నాను. అట్లానే మీకు గూడా అమౌంట్ ఒస్తుంది. మీరు తిన్నారు కాబట్టి ఇంకోళ్ళు గూడా తినేటట్టు మీరు హెల్ప్ జేయండి. ఏందంటే నా గోల్స్ అనేవి చాలా పెద్దవి. ఆ గోల్స్ అంటే ఎవరేమనుకున్నా ఈ మధ్యలో కామెంట్స్ మొత్తం ఆపేసి పెడుతున్నా. ఎందుకంటే చాలామంది మనం ట్రోల్ జేయడానికో లేతే నెగెటివ్ కామెంట్స్ రాసేసి మనని ఏదో రెచ్చగొట్టేసి ఫ్రస్ట్రేషన్‌లో తీసుకొచ్చేస్తున్నారు. తర్వాత ఫాలోవర్స్ చాలామందున్నారు గాబట్టి ఇలాంటి కామెంట్స్ అన్ని చదివినప్పుడు మనకేందంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. అరే! ఈళ్ళందరి కోసమా మనం కష్టపడేది, మనం జేసుకోలేమా అన్న ఫీలింగొచ్చేస్తది. అలా గాదండి. ఎవరో 100 మందిలో ఒకరన్నారని కామెంట్ పెట్టారని జెప్పేసి మనం సీరియస్ అవ్వద్దు. అందుకే గూగుల్ గూడా యూట్యూబ్ గూడా మనకు ఆప్షన్ ఇచ్చిందేందంటే కామెంట్స్ నచ్చకపోతే ఆపేసుకోమని జెప్పింది. నేను ఆల్రెడీ కామెంట్స్ ఆపేస్తున్నాను. ఎవరైనా తిట్టాలనుకుంటే డైరెక్ట్ నా నంబర్ ఉంటది గాబట్టి ఫోను జేసి తిట్టొచ్చు. బాధేం లేదు. దాంట్లో నేను ఫీల్ అయ్యేదేం లేదు. ఏది గూడా నేను నెగెటివ్ తీసుకోను. అన్నీ పాజిటివ్ తీసుకుంటాను. ఎందుకంటే మనకున్న గోల్ చాలా పెద్దది గాబట్టి మీరెప్పుడైతే పాజిటివ్ మైండ్‌లో ఎళ్తారో అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. అంతేగాని ఎవరో అన్నారు, ఎవరో తిట్టారు, ఎవరో జేశారన్న ఫీలింగ్‌లోకెళ్తే మనం ఎలాంటి బిజినెస్ చేయలేము. ఆల్రెడీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ జాయిన్ అయింది. ఇప్పుడున్నంత వరకు మనము డీలర్లు, డిస్ట్రిబ్యూటర్‌లకి ఎవరైతే ఇప్పుడు పేమెంట్ జేశారో వాళ్ళందరికీ మనం పికల్స్ ఇచ్చేసి, ఇంకా తర్వాత పికల్స్ ఇవ్వకుండా ఆపేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే ఇది డైరెక్ట్ కస్టమర్‌కి ఇచ్చేస్తున్నాము. ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కమిషన్ అంటే ఈ మధ్యవర్తికి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇస్తున్న పికల్ ఏందంటే 500 నుండి 600 రూపీస్‌కి వాళ్ళకిస్తున్నాము. వాళ్ళు కమిషన్ యేసుకొని షాప్‌లో అమ్ముతున్నారు. ఇది తిరగలేక అంటే సేల్ అవ్వక, తిరగలేక రూ. 10,000 పెట్టేసి, సార్ ఇది ఎవరు కొనట్లేదు, ఎవరు అమ్మట్లేదు. ఎందుకంటే ఒక వస్తువు ఒకరి వస్తువుని ఒకరు అమ్మేంత టైం లేదండి. అంటే కిరాణా షాపులోళ్ళు గాని, లేదంటే బయట మార్కెట్‌లో గాని ఓన్‌గా చేసుకొని టేబుల్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. మన దగ్గర ప్రొడక్ట్ తీసుకొని అమ్ముకునే వాళ్ళు అమ్మలేకపోతున్నారు. కాబట్టి మీకెట్లైనా అంటే మమ్మల్ని అప్రోచ్ అయిందెందుకు? మీరు ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ అమ్మితే మాకు కొద్దిగా ఇన్‌కమ్ వస్తది అన్న ఆలోచనతో మీరు మా దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నారు. అదే తీరులో ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు మంత్లీ 1 కేజీ పిక్కలు కొని రూ. 1000 12 అంటే ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు రూ. 1200 పిక్కలు కొని మీరు తిన్నాక మీరు ఇంకొక ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురు కొంటే, ఆ ముగ్గురు కొన్నప్పుడు అందులో వచ్చే కమిషన్ డైరెక్ట్ మీకే వస్తుంది. ఇక్కడ మధ్యలో డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు. తర్వాత వాళ్ళ దగ్గర నుండి కిందొచ్చే వాళ్ళ దగ్గర నుండి కమిషన్ మళ్ళీ మీకొస్తుంది. అట్లా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్‌లో మీరు ఒక 6 నెలల తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో బిజినెస్ జేయాలనుకున్నప్పుడు మీరు పెట్టిన 2000 పక్కన పెట్టేసుకోండి. రిమైనింగ్ అమౌంట్‌తో మీరు ఓన్‌గా స్టాల్ పెట్టుకోండి, షాప్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. కాబట్టి ఎవరైతే నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్ ఉండి లేదు కంటిన్యూ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే డైలీ ఒక అప్డేట్ పెడతాను. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎంతమంది ఉన్నారు? అంటే చాలామంది ఏమంటారంటే ఈ ఎంఎల్ఎం మార్కెట్ అన్ని డబ్బులొచ్చినాక మోసం జేస్తారు. లేదంటే దుకాణం ఎత్తేస్తారు. లేకుంటే చేతులెత్తేస్తారు. వీళ్ళు డబ్బులు ఇవ్వలేరు. ఎంఎల్ఎం మార్కెట్ అంటే అది గాదండి. అంటే నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలనుకుంటున్నాను. అంటే ఇది ఒకటి పికెల్ ఒకటే లేదు మనకి. మీట్ సెక్టార్ ఉంది. బయట ఎక్స్‌పోర్ట్ ఉంది. ఆల్రెడీ లోకల్ మార్కెట్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ జ్యోతి ఫుడ్స్‌తో ఈ బ్రాండ్‌లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ పెట్టేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను నేను. ప్రొద్దుటూరులో ఇంకో బ్రాంచ్ పెడుతున్నామని. అంటే అక్కడ వేరే బ్రాండ్‌తో అక్కడ ప్రొడక్ట్ అమ్మి, అక్కడొచ్చిన ఇన్‌కమ్‌ని గూడా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అయిన జనాలకే మనం పంచుతాము. మనమేంటంటే ఉన్న డబ్బుల్ని రొటేట్ జేసేసి జనాలందరూ ఎదిగేటట్టు కామన్ పీపులే. ఇప్పుడు మనకందరూ అంటే యూట్యూబ్‌లో ఆల్మోస్ట్ చూసే వాళ్ళందరూ కామన్ పీపులే. అంటే ఏదో రూ. 10 వస్తదన్న ఆశతో ఏదో ఒక వ్యాపారం జేయాలని జెప్పి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి దెబ్బతినే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మనమేం లక్షలు అడగట్లేదు, వేలు అడగట్లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఏమీ లేదు. మీరు పెట్టే రూ. 1000కి హ్యాపీగా 6 రకాల పచ్చళ్ళున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సెండ్ పీడీఎఫ్ అని పెట్టండి. మెసేజ్ పెట్టండి. నేను ఆ వీడియో ఒకటి, నేను చేసిన పీడీఎఫ్ ఒకటి, ఫార్మాట్ అంటే డబ్బులు ఎలా జనరేట్ అవుతాయి, డబ్బులు ఎలా వస్తాయనేది ఒక పీడీఎఫ్ ఫార్మాట్ పెట్టాను. రెడీ చేశాము. ఆ ఫార్మాట్, వీడియో అనేది మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే కంటిన్యూ కాల్స్ వస్తానున్నాయి. నిన్నటి నుండి ఆల్రెడీ మనము డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో వీడియో లాంచ్ చేశాక కంటిన్యూ కాల్స్ వస్తానే ఉన్నాయి. జనాలు జాయిన్ అవుతానే ఉన్నారు. ఆల్మోస్ట్ మన టార్గెట్ ఏందంటే ఈ మంత్‌లో ఫస్ట్‌కి ఈ పికల్స్ చేసిన వాళ్ళకందరికి పంపించేస్తున్నాము. అంటే ఎవ్రీ ఊర్లో ఒక లీడర్ ఉంటారు. ఈ లీడర్ దగ్గర ఎవ్రీ మంత్ మనం వెళ్లి ఒక్కొక్క మీటింగ్ పెడతాము. ఇట్లా మీటింగ్ పెట్టడం వల్ల నాకు ఇంట్లో మళ్ళీ లూజ్‌గా అంటే రూ. 20 ప్యాకెట్స్ అంటే తక్కువ క్వాంటిటీ చేయడం లేకుంటే మామూలుగా డీలర్‌కి, డిస్ట్రిబ్యూటర్‌కి సప్లై చేయడం మనకి టైం కుదరదు కాబట్టి మ్యాన్ పవర్ పెట్టినా సరే నాకు బయట మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అయి మొత్తం ఆపేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే ఎంతవరకు జనాలు ఇచ్చారో అమౌంట్ ఏసారో వాళ్ళ వరకు మనం ప్రొడక్టివిటీ ఇచ్చేసి నెక్స్ట్ మనం ఫోకస్ చేసేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటే. ఏదైతే దాంట్లో డీలర్‌కి, డిస్ట్రిబ్యూటర్‌కి యాడ్స్ కోసము, లేతే యూట్యూబర్‌కి లేకుంటే ప్రమోషన్స్ కోసం డబ్బులు స్పెండ్ చేస్తున్నామో,
అది మనతో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అయిన వాళ్ళకి పర్సెంటేజ్ బేసిస్ మీద మనం డైరెక్ట్ ఇచ్చేస్తాము. సింపుల్ లాస్ట్ వర్డ్ ఏందంటే, మీరు రూ. 2000 స్పెండ్ చేస్తే 6 నెలల్లో మీకు రూ. 82,000 వస్తుంది. అది ఎలా వస్తుందనేది మీరు జస్ట్ సెండ్ పీడీఎఫ్ అని మెసేజ్ చేయండి. లేదంటే సెండ్ వీడియో అని మెసేజ్ చేయండి. నేను మెసేజ్ సెండ్ చేస్తాను. మీరు ఇంట్లో కూర్చొని లేదా ఆఫీస్‌కెళ్తూ ఇది ఎవ్వరైనా చేయొచ్చండి. ఈవెన్ స్కూల్ పిల్లలు, థర్డ్ క్లాస్ పిల్లోడి దగ్గర నుండి ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వరకు ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఆ డీటెయిల్ అంటే కొద్దిగా కష్టపడాల. కష్టపడనిదైతే ఏమీ రాదు. కష్టపడేదేందంటే, మీరు తిన్నాక ఒక ముగ్గురికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ముగ్గురిని మళ్ళీ పచ్చడి కొనమని చెప్తారు. అక్కడ నా బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. మీకు డబ్బులు జనరేట్ అవుతున్నాయి. తర్వాతోళ్ళకి డబ్బులు జనరేట్ అవుతున్నాయి. అట్లా మన డబ్బులు మనమే రొటేట్ చేసుకుంటున్నాము. అనవసరంగా మనం పెట్టేసి గవర్నమెంట్‌కి టాక్స్‌లు ఎక్కువ కట్టేసి, మన డబ్బుల్ని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేసి, వాళ్ళు సంపాదించుకునేటట్టు చేస్తున్నాం తప్ప, మనం సంపాదించుకోవడానికి ఏం చేయాలనేది ఎవరికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, నా నంబర్ ఉంది కదా! 6303473893 ఆల్రెడీ స్టార్టింగ్‌లో కూడా పెట్టాను నేను. ఆ నంబర్‌కి వాట్సాప్‌లో కాల్ చేస్తే కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్‌లో జస్ట్ సెండ్ వీడియో అని పెట్టండి. సెండ్ పీడీఎఫ్ అని పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి ఎదుటి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా రియాలిటీగా నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళే మీరు కాల్ చేయండి. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి. అసలు నిద్ర లేదు, సరిగ్గా ఓపిక లేదు. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ ఉండేసి మధ్యలో నైట్ వరకు ఆల్రెడీ పికెల్ చేశాము. 2, 3 షాప్ ఓపెనింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ అర్జెంట్ ప్రెషర్ ఎక్కువైపోయింది. కాబట్టి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాల్ చేయండి. రైట్. థాంక్ యూ.